పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో విధానపరమైన నిర్ణయాలు ఉండబోవని చెబుతున్నా ఆకర్షక ప్రకటనలు చేసే అవకాశాలు లేకపోలేదు. మోడీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల ప్రచారానికి ఈ సమావేశాలను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సెషన్ మొదలవుతుంది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. ఎన్నికల తర్వాత కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడుతుంది. నిర్మలమ్మ వరుసగా 6సారి బడ్జెట్ సమర్పించిన మహిళా నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి స్థానంలో నిర్మల నిలుస్తున్నారు. 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం దక్కేలా చేసుకుంది ప్రభుత్వం. దీంతో ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అద్భుత మార్పులు ఉండబోవని ఆర్థిక మంత్రి ప్రకటించినా సామాన్యులను ఆకట్టుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కొందరు ఆర్థిక మంత్రులు ఓట్ ఆన్ అకౌంట్లో ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ ఆ దారిలో నడిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, విద్యుత్ వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు ఉండొచ్చని భావిస్తున్నారు. పట్టణ ప్రజల కోసం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని తీసుకురానున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట లేకపోయినా పన్ను స్లాబుల్లో గందరగోళాన్ని సరిదిద్ది కొంత ప్రయోజనకరంగా మార్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిచ్చే కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని 50% పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతులకు ఏడాదికి 6,000 పంట సాయం అందిస్తుండగా దాన్ని 9,000కు పెంచుతారని భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీల నేతలతో పార్లమెంట్ లైబ్రరీ హాల్లో సమావేశమయ్యారు. 30 పార్టీలకు చెందిన 45 మంది నేతలు దీనికి హాజరయ్యారు. గత సెషన్లో 150 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేసిన అంశాన్ని ప్రతిపక్ష నేతలు ప్రస్తావించారు. అయితే సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్, రాజ్యసభ చైర్మన్ను కోరినట్లు ప్రభుత్వం విపక్ష నేతలకు తెలిపింది.